కడప నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కడప ఎమ్మెల్యే మాధవి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మాధవి దంపతులు భోగి మంటలు వేసి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం క్రికెట్ పోటీల్ని ప్రారంభించారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. కడపలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. పోలీసు క్రికెట్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడుతున్న పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈ సంక్రాంతికి ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన నుంచి సుపరిపాలన వచ్చింది. ఈ సుపరిపాలనలో ఈ ఒకటిన్నర సంవత్సరంలో రాష్ట్రం శాంతిగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్గా ప్రజలు ఏది కోరుకున్నారో ఆ పరిపాలన సాగుతూ ఉంది. ఈ 2026 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అన్నీ మంచి జరుగుతూ ఉన్నాయి. 13 రోజులుగా చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చాలా ఆనందంగా సుఖశాంతులతో ఉన్నారు. ఈరోజు మన దేశం జోలికి ఎవరు రావట్లేదు. అది మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది కాబట్టి అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటుందని ఆశిద్దాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా ఉంది సంక్రాంతి సంబరాలు, ఎలా జరుపుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అందరము ఇక్కడ ఒక చోటికి చేరుకొని ఈరోజు భోగి మంటలు వేసుకోవడం జరిగింది. అలాగనే ఇక్కడే అందరూ రకరకాల ఆటలు ఆడి బాగా సంతోషంగా టైం స్పెండ్ చేసి అలానే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఈ సంవత్సరం 2026 సంవత్సరము సంక్రాంతిని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ విధంగానే మేమందరం యునైట్గా ఉండి ప్రజాసేవలో నిమగ్నం అవుతాము. కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు తన వంతు తన పాత్ర పోషించి ప్రజలకు దగ్గరయ్యి ఈ యొక్క సుపరిపాలన మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము. అలాగనే తెలుగుదేశం పార్టీకి పేరు తెచ్చే విధంగా కడప నియోజకవర్గంలో పనిచేస్తాము తెలియజేస్తా ఉన్నాను. ఇది సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్లో స్టార్ట్ అయ్యాయి. ఈ క్రికెట్కి సంబంధించి హెడ్ అండ్ టాస్ వేస్తూ ఉన్నారు. క్రికెట్ పోటీలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ని అయితే పెట్టారు. ఈరోజు ఈ క్రికెట్కి సంబంధించిన టాస్ కూడా వేశారు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా ప్రారంభమై మనం చూడొచ్చు. కడప నియోజకవర్గంలో చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, TV9 కడప.